ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి, చాలా చాలా బాగుంది. ఎక్కడ ఆ మధ్య మధ్యలో ఆఫ్ చేసి అలా చూడొద్దు, మొత్తం చూడండి, చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. అసలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ కూడా ఉంది. ఎలా చేయాలో కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఒకసారి చూడండి, మొత్తం చెప్తున్నాను. ఫ్రెండ్స్, దోసకాయ ఎండు రొయ్యలు కూర వండుతున్నాను ఫ్రెండ్స్. టమాటా దోసకాయ ఎండు రొయ్యలు ఇదిగోండి. ఇదిగోండి దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా ఉన్నాయి. నేను ఏంటంటే నిన్న కోసాను, ఇక డబ్బాలోనే ఉన్నాయి, నేను వేసినప్పుడు చూపిస్తాను. కానీ బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా నీసు అవి వండుకోలేనప్పుడు ఇలా ఏమైనా నీసు తినాలనిపించినప్పుడు ఇలా వండుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ముందు నూనెలో మొత్తం నేను ఒక చిన్న గ్లాసు వేసాను, టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని రొయ్యలు వేసాను. నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, పచ్చి అయినా ఎండి అయినా కూడా. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంటే వేసాను అన్నీ. అయ్యా నీళ్ళల్లో వేసి క్లీన్ చేస్తాం కదా, మంచిగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఉబ్బినవి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయడమే ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే పచ్చి రొయ్యలు కూడా ఉడకబెట్టుకొని కూడా వేయచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. నా దాంట్లో కే సునీత ఐడిలో ఉంది, బి అశోక్ కుమార్ ఐడిలో ఉంది ఫ్రెండ్స్. మొత్తం తీసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్, వేగాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసే కదా, పసుపు వేసి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసి తర్వాత టమాటాలు వేసాను. ఇవి కూడా మగ్గడానికి కొంచెం, ఎందుకంటే మామూలుగా అయితే నీళ్ళు పోయింది ఫ్రెండ్స్, ఈ పచ్చిగా ఉన్నాయి టమాటాలు, అందుకు కొంచెం నీళ్ళు పోసి చిన్న గ్లాసు ఉడకనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నీళ్ళు పోసాను, మంట పెట్టా. ఇక ఇదంతా కొంచెం పచ్చిగా ఉన్నాయి బాగా టమాటా, అందుకని ఒక స్పూన్ ఏమో సాల్ట్ కూడా వేసాను ఉడకడం కోసం. ఇది కూడా మూత పెడుతున్నా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే తెద్దాము. అటు ఫుల్లు పెట్టలా, అటు సాంతం తగ్గించలా, మధ్యలో పెట్టాను ఫ్రెండ్స్ మంట. ఒక 5 నిమిషాలు ఉంచుదాం అలా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీద్దాము. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లో దోసకాయ వేసి అలాగే ఎండు రొయ్యలు కూడా వేసి కలుపుదాం ఫ్రెండ్స్. ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టమాటా దోసకాయ ఎండు రొయ్యల ఇగురు కూర. ఇప్పుడు కూసేపు మగ్గనిద్దాము, ఎందుకంటే దోసకాయలు కొంచెం మగ్గాలి కదా ఫ్రెండ్స్, అందుకని మగ్గనిద్దాము. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీసి కొంచెం గ్లాస్ నీళ్ళు పోద్దాము. ఉడికింది. కారం వేద్దాము. కారం వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోద్దాము. కొంచెం మంది ఇది రొయ్యలు తలకాయలతో కూడా కారం కొడతారు ఫ్రెండ్స్. చిన్నప్పుడు తినేదాన్ని, తర్వాత అలవాటు తప్పింది.
చూసారా నీరు వస్తుంది. దీంట్లో ఒక సరిపడా నీళ్ళు పోద్దాము. దీని నిండుగా నాకు ఒక గ్లాసులు పట్టిని. ఇదిగోండి. దీంతో ఉప్పు ఫస్టే వేసాను కదా ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీర వేసి అలాగే కొంచెం మసాలా కూడా వేసుకుందాం, బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మసాలా వేసా, కొత్తిమీర వేసాను. ఇక ఇది ఒక 5 నిమిషాల నుంచి తీసేయడమే. ఉప్పు కొంచెం చూసి వేయాలి ఫ్రెండ్స్. చూద్దాము. అట్లా అన్నీ సరిపోయింది. కొంచెం ఉప్పు పట్టుద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ స్పూన్తో స్పూనున్నర వేసాను నేను, అంతే. కానీ ఘాటు ఉంది, అసలు పచ్చి రొయ్యలు తిన్నట్లు టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా సూపర్ వచ్చింది. నేను ఎలా వచ్చిద్దో ఏంటో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, చక్కెర రొయ్యలు ఎక్కువ కనపడుతుంది. బాగుంది కదా. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా రొయ్యలు. మళ్ళీ ఎండు చేప, నూనె, టమాటా, దోసకాయ వేయచ్చు, వంకాయ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అది కూడా నేను వీడియో పెట్టాను. బి అశోక్ కుమార్ -J1M ఈ ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, నేను రిటర్న్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తున్నా. నేను చూసి చేయలేదనుకోవద్దు, కామెంట్ నాకు వచ్చినాయి చూస్తాను. చేసి లేకపోతే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.